ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఆడవాళ్ళ గురించి అనగానే ఒక 50-55 ఇయర్స్ దాటిన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇంట్లో సాధారణంగా పెద్దవాళ్ళు ఏంటంటే అప్పుడు కాలంలో చదువులు పెద్దగా ఉండేవి కాదు, తొందరగా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేసేవారు. అప్పుడు అత్త మామ సంసారం, భర్త పిల్లలు ఇంకా ఇంటికే పరిమితం అయిపోవడం, ఇంట్లో చాకరీలు చేసుకోవడం, వీళ్ళందరినీ బాగా చూసుకోవడం, ఇదే పనిలో ఉండేవారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా చేతిలో డబ్బులు ఉండేవి కాదు. ఏది కావాలన్నా సరే భర్తను అడగాల్సిన పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలన్నా భర్త తీసుకువెళ్తేనే వెళ్ళే పరిస్థితి. అప్పుడు ఆ కాలంలో అలా ఉండేది. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళే. ఆడపిల్లలందరూ కూడా చక్కగా వేలల్లో లక్షల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్తున్నారు, ఏదైనా తినాలి అనుకుంటే ఆర్డర్లు పెట్టుకొనుకుంటున్నారు, నచ్చిన డ్రెస్ కట్టుకుంటున్నారు, నచ్చిన తిండి తింటున్నారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నారు. కానీ అప్పుడు కాలంలో ఉన్న పెద్దవాళ్ళు ఇప్పుడు ఉన్న కాలం పిల్లల్ని చూసి నిజంగా సంతోషపడుతున్నారు ఒక పక్కన. కానీ మా జీవితాలు ఏంటి ఇలా ఉన్నాయి, చెప్పుకోవడానికి ఇన్ని ఆస్తులు ఉన్నా సరే చేతిలో ఎప్పుడూ ఒక రూపాయి ఉండదు, భర్తను అడగాలి, పిల్లల్ని అడగాలి, ఏంటి మా బతుకులు ఏంటని పాపం కొంతమంది బాధపడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక పెద్ద ఆవిడ ఒక కామెంట్ పెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి చక్కగా పెళ్ళిళ్ళు చేశారు, ఎవరి దారిని వాళ్ళు సిటీలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి చక్కగా హ్యాపీగా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరే వీళ్ళు ఉంటారంట. అయితే వాళ్ళ కాలనీలో మొన్న కార్తీక మాసం వన సమారాధన భోజనాలు పెట్టుకుంటుంటే కాలనీ వాళ్ళందరూ కలిసి బస్సులు మాట్లాడుకుని వెళ్ళారు. అయితే భర్త ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళు, నేను ఈ రోజు రానులే, వాళ్ళతో నువ్వు కలిసి వెళ్ళు అన్నారంట. వెళ్ళాలన్నప్పుడు చేతిలో భార్యకి కొంచెం డబ్బులు ఇవ్వాలి కదా, సరే ఏదో ఒక అవసరాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, వెళ్ళు అని చెప్పేసి ఇగో ఈ డబ్బులు ఉంచుకొని ఇవ్వాలి కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నువ్వు వెళ్ళరా అన్నారంట. ఎలా వెళ్తారు చెప్పండి? అందరూనేమో పర్సల్లో హ్యాండ్ బ్యాగ్లో తెచ్చుకుని డబ్బులు పెట్టి తెచ్చుకుంటుంటే నా చేతిలో ఫోన్ తప్ప ఏమీ లేదు, నువ్వు వెళ్ళరా అని చెప్పేసి పంపించేశారు. అసలు ఇలాంటి మగవాళ్ళు ఉంటారా, లేకపోతే మా ఇంట్లోనే ఇలా ఉందా, అందరు ఆడవాళ్ళ పరిస్థితి ఇంతేనా అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే నేను తీసుకువెళ్తానంటారు, నీకేం కావాలో చెప్పు నేను కొనుక్కొస్తానని అంటారు తప్ప ఈవిడికి మాత్రం చేతిలో డబ్బులు ఇవ్వరంట. ఏంటండి మా కర్మ, ఈ కాలం పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. తినాలనుకున్నది తింటున్నారు, ఏం చేయాలంటే అది ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చింది, ఇంతమందికి నేను ఇన్ని బాధ్యతలు చేసి ఇంటికే పరిమితం అయిపోయి ఇన్ని చాకరీలు చేశాను, పిల్లలందరూ సెటిల్ అయిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఏంటో నా జీవితానికి సుఖం అనేది లేదు. నేను ఎప్పుడు తీర్థయాత్రలకి అలాగా గ్రూపులు వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళాలని ఉంటుంది, నేను వెళ్తానండి అని అంటే వద్దు మనం వెళ్ళలేమంటారు, కాళ్ళు నొప్పులు అంటారు, నీకు మోకాళ్ళు నొప్పులు అంటారు, నువ్వు వెళ్ళలేవు, ఎందుకు నేను తీసుకువెళ్తాలే అంటారు, లేదంటే ఎక్కడికి వద్దు ఇంట్లోనే ఉండంటారు, లేదంటే నాకు ఫుడ్ ఇబ్బంది అయిపోతుంది, నాకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు, నువ్వు అలా తిరిగితే అని చెప్పేసి ఏదో ఒక కారణాలు చెప్పి ఆవిడ ఎవ్వరితోనూ కూడా వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే కూర్చోబెడతారంట. పాపం ఆ వయసులో తిరగాలని ఉంటుంది కదండి. ఇన్నాళ్ళు నేను చాకరీ చేసి ఇంటికి పిల్లలకి అందరికీ చేసి అలసిపోయాను, ఈ వయసులో అన్నా కొంచెం ఆ గుళ్ళు గోపురాలు తిరగాలి అని అన్న కోరిక ఆవిడకి ఉంటుంది కదా. అస్సలు అలాంటి విషయాలు ఏవి కూడా భర్త పట్టించుకోడంట. కానీ మనం ఆ వయసు వాళ్ళకి మనం చెప్పదగిన వాళ్ళం కాదు. కానీ కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళ మనసుని అర్థం చేసుకోరు. అప్పుడు కాలంలో చదువులు ఉద్యోగాలు లేక భర్త మీదే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు చూడండి ఆడవాళ్ళు ఏ రకంగా సంపాదించుకుంటున్నారో. అందుకే అంటారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఎంతో కొంత వాళ్ళ అవసరానికి సరిపడన్నా సరే సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, నా పిల్లలు మంచి ఉద్యోగస్తులే, అందరూ వాళ్ళు సెటిల్ అయ్యారు, మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నారు, మా భర్త పెన్షన్లు వస్తాయి, మా భర్త దగ్గర ఆయన దగ్గర కూడా బోల్ డబ్బులు ఉంటాయి, కానీ నేను 10 రూపాయలు కావాలంటే నా భర్తను అడగాలి. వీధిలోకి పువ్వులు వచ్చాయనంటే ఏమండి పూల అబ్బాయి వచ్చాడు డబ్బులు ఇవ్వండి అని ఆయన అడిగి తీసుకోవాలంట. పర్సులో ఉన్నాయి తీసుకుందామని అంటే ఆవిడ అసలు ఈ రోజుకి కూడా ఆయన పర్సు ముట్టుకోవడం కానీ ఆయన జేబులు తడవడం కానీ ఇలాంటివి ఎప్పుడు ఆవిడకి అలవాట్లేదు, ఆవిడ ఎప్పుడు తీయదంట. ఆయన అన్నా సరే అక్కడ పెట్టాను తీసుకోవే అని చెప్పాలి కదా, ఆ మాట కూడా చెప్పరంట. ఏంటోనండి మా పాతకాలంలో పద్ధతి, ఏది కావాలన్నా ఆయన ఇస్తేనే నేను తీసుకుంటాను, కావాలన్నది అడుగుతాను, కొనుక్కొస్తారు, లేదు అని అంటే ఏదన్నా వీధిలోకి వస్తే ఆయన డబ్బులు అడిగి తీసుకోవాలి, నా పరిస్థితి అది, నా దగ్గర 10 రూపాయలు కూడా ఉండవని ఆవిడ చెప్పి బాధపడుతున్నారు. చూడండి ఈ కాలంలో కూడా ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. మనం అంటాం అమ్మకి డబ్బులు ఏం అవసరం, ఏం కావాలన్నా ఇంట్లోకి అన్నీ తెచ్చి పెట్టేస్తున్నారు కదా, ఇంకా ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందని ఇలా అంటాం. గమ్మున ఎవరన్నా ఏ పేరెంట్ అనుకో పిలిచారనుకోండి, ఏ పుట్టినరోజుకో దేనికన్నా పిలిచారనుకోండి, అక్కడ ఏదో ఒక గిఫ్ట్ పెట్టాలి కదా. మరి అలాంటిది కూడా ప్రతిదీ మగవాళ్ళని అడగాలని అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. వీధిలోకి ఏదన్నా పండో కాయో వస్తుంది, లేదంటే పక్కింటి ఆవిడ ఏమండి ఆ చీరల అబ్బాయి వచ్చాడు చీరలు తీసుకుంటారని అడగొచ్చు, లేదంటే షాపింగ్కి వెళ్దాం రండి అని అనొచ్చు, సరదాగా అలా వెళ్దాం రండి అని అన్నారనుకో, వాళ్ళు కూడా వెళ్ళాలి అని అంటే మన చేతిలో కనీసం 100 రూపాయలన్నా ఉండాలి కదా, ఆటో ఖర్చులకు సరిపడన్నా డబ్బులు ఉండాలి కదా. ఏమి 10 రూపాయలు ఇవ్వకుండా నువ్వు వెళ్ళొచ్చాయని చెప్పేస్తే ఏంటి అసలు అర్థం ఏంటి?
కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే ఇలా మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఇన్నాళ్ళు నేను చేసి అలసిపోయాను, కనీసం ఇప్పుడైనా సరదాగా అలాగ నలుగురితో తిరుగుదామనంటే ఇంట్లో మగవాళ్ళు ఇంట్లో ఈ భర్త పంపించడు, చేతిలో డబ్బులు ఉండవు, ఏంటి పరిస్థితి అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ చెప్తుంటే బాధ అనిపించింది. కార్తీక మాసం భోజనాలకు వెళ్ళమని అన్నప్పుడు కనీసం చేతిలో ఎంతకంత డబ్బులు ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వకుండా వెళ్ళొచ్చానంటే ఎంత సిగ్గుగా అనిపిస్తుందండి. ఏదైనా అవసరం పడితే వాళ్ళందరి ముందు చిన్నతనంగా అనిపిస్తుంది కదా. కొంతమంది భర్తలు ఈ రకంగా ఉంటారనమాట. కానీ ఎప్పుడైనా సరేనండి, ఆడవాళ్ళకు కూడా ఏదో ఒక సంపాదన ఉండాలి. చదువుకోలేని ఆడవాళ్ళైనా సరే ఏదో ఒకటి మనకు చేతనైందో లేదంటే మనలో ఉన్న టాలెంట్ని చూపించుకుంటానో ఏదో ఒకటి ఒక రూపాయి డబ్బులు అయితే సంపాదించుకొని చేతిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఎన్టీఆర్ భరోసా అని అన్ని రాష్ట్రాల్లో ఇలాగ పాపం పెన్షన్లు అనేది పెట్టారు. భర్తలు ఉన్నవాళ్ళు కానీ భర్తలు లేని వాళ్ళు కానీ ఏదో ఒకటి వాళ్ళ అవసరాలకి, వాళ్ళ మందుల కన్నా, పిల్లలకి దేనికైనా ఇవ్వడానికన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేతిలో ఎంతోకంత డబ్బులు ఉండాలని ఇలాంటి పెన్షన్లు ఇస్తున్నారు. అవి చాలా వరకు ఆదుకుంటున్నాయి. కానీ చూడండి, కొంతమంది ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా ఈ రకంగా చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. భలే బాధ అనిపించింది. ఇలాంటివి ఏంటంటే చూడడానికి చాలా చిన్న చిన్న విషయాలే, కానీ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్లకుండా ఇంకా ఇంటికే పరిమితం అయిపోయి ఇంకా ఈ జీవితం ఇంతే అని అన్నట్టు చిరాకు అనిపిస్తుంది అనమాట. ఆవిడ చెప్తున్నారు, ఈ కాలం పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. పెద్ద పెద్ద చదువులు చదువుకొని లక్షల్లో సంపాదిస్తున్నారు, నచ్చింది తింటున్నారు, నచ్చినట్టు తిరుగుతున్నారు. కానీ మా జీవితాలు ఏంటో ఇలా అయిపోయాయి, ఇంటికి ఈ వంటగదికే మాకు పరిమితం అయిపోయిందని పాపం ఆవిడ చెప్తుంటే భలే బాధ అనిపించింది. మనలో ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ కాలం పద్ధతికి అలవాటు పడిపోయారు. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం, అత్త మామ భర్త పిల్లలు సంసారం, తర్వాత కోడళ్ళు రావడం, మనవలు. జీవితం అంటే ఇంకా అదే అనమాట. ఇంకా బయట ప్రపంచం అంటూ ఏమీ తెలీదు. ఒక కాశీ వెళ్దాం, ఒక అరుణాచలం వెళ్దాం, ఒక ఇలాగా తీర్థయాత్రలకు ఎక్కడికన్నా వెళ్దాం, గ్రూపుతో కలిసి వెళ్దామన్నా సరే వీళ్ళకి కుదరదు అనమాట. ఇంట్లో భర్తలు వెళ్ళనివ్వరు. నువ్వు వెళ్ళలేవంటారు, లేదంటే ఇంట్లో నాకు కుదరదు, నాకు తిండి పెట్టేవాళ్ళు ఎవరుంటారు, ఈ వయసులో నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని ఇలా వెటకారంగా మాట్లాడేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా మనలో కనబడుతూ ఉంటారు. కాబట్టి భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే తల్లుల దగ్గర కొంచెం ఒక రూపాయి డబ్బులు ఇవ్వండి. వాళ్ళు ఏదైనా ఒక పండుకాయ కొనుక్కోవాలన్నా, పాపం ఆడవాళ్ళతో సరదాగా నచ్చిన చీర కొనుక్కోవాలన్నా వాళ్ళ చేతిలో డబ్బులు లేకపోతే పాపం వాళ్ళని చూసి అలాగా లోపల లోపల కుమిలిపోయి బాధపడుతూ ఉంటారు. మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మేము ఇంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము బాగా సంపాదించాం, మాకు నెలకి ఇంతంత పెన్షన్లు వస్తున్నాయి, ఇవన్నీ గొప్పకి ఎన్ని చెప్పుకున్నా అమ్మ దగ్గర రూపాయి లేకపోతే ఎంత సిగ్గుగా ఎంత చిన్నతనంగా ఉంటుంది చెప్పండి. చెప్పుకోవడానికైనా ఆస్తులు అనుభవించడానికి ఉండదా చెప్పండి. కొంతమంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉందన్నమాట. ఏది అడిగినా నీకు ఏం కావాలో చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, తీసుకువెళ్తాను. అవి నోటి మాటల వరకే, కానీ తీసుకువెళ్ళరు, ఏమీ చేయరు అనమాట. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడున్న జనరేషన్ అయితే పిల్లలందరూ సంపాదించుకుంటున్నారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటున్నారు. మన యూట్యూబ్లో కూడా చూడండి, పెద్దవాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక ఛానల్ పెట్టుకుని పాపం వాళ్ళకు వచ్చినవి ఏవో వంటలు చేసుకున్నో లేకపోతే వాళ్ళ టాలెంట్ని చూపించుకున్నో ఏదో ఒకటి చేసుకుని ఒక రూపాయి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలాగా ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు సంపాదించుకోవాలి. ఇంతకుముందు కాలంలాగా ఇంటికి వంటింటికే పరిమితమై మాత్రం ఉండకండి. భర్తని పిల్లల్ని డబ్బులు అడగడం, వాళ్ళు ఇవ్వకపోతే మనం బాధపడడం, మనకి ఏదైనా కొనుక్కోవాలని అనిపిస్తే పక్క వాళ్ళు కొనుక్కున్నారని మనం అలా చూస్తూ ఉండడం, ఇలాంటివి కొన్ని కొన్ని మానసికంగా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు కూడా రూపాయి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏది వస్తే అది చేసుకుని సంపాదించుకోండి. చాలామంది ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు, మా భర్త ఉద్యోగానికి వెళ్ళనివ్వరు, బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఇంక ఇంట్లో పని మనిషిలాగా అలా ఉండిపోవాల్సిందే, మమ్మల్ని ఎక్కడికి బయటికి పంపించరు అని చెప్పే ఆడవాళ్ళు కూడా మనలో చాలామంది ఉంటారు. కొంచెం భర్తలు కూడా అర్థం చేసుకోండి. ఆడవాళ్ళు బయటికి వెళ్ళొద్దు అని అన్నప్పుడు మీరే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. నీకు ఏం కావాలో కొనుక్కో, చేతిలో డబ్బులు ఉంచుకో అని పెడితే వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు. ప్రతిదానికి 10 రూపాయలకి 20 రూపాయలకి ఆకూరలోడు వచ్చినా మిమ్మల్ని అడగాలి, పూలోడు వచ్చినా మిమ్మల్ని డబ్బులు అడగాలని అంటే ఎంత చిరాగ్గా ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పండి. చేతిలో డబ్బు ఉందంటే ఒక ధైర్యం అనేది ఉంటుంది. మానసికంగా కూడా మనం ఆందోళన చెందకుండా ఉంటాం. నాకేంట్లే, నా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, కావాలంటే గమ్మున ఏదైనా కొనుక్కోవచ్చు అని ఒక ధైర్యంగా ఉంటుంది. ఆందోళన అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్ళాం అనుకోండి, డబ్బులు ఎక్కువ పెట్టుకునే వెళ్తాం. ధైర్యం అనమాట. ఖచ్చితంగా అంత అవసరం లేకపోయినా చేతిలో డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. అదనమాట, మన చేతిలో డబ్బులు ఉన్నాయంటే ఒక ధైర్యం ఉంటుంది. అలా అని మనం ఏమీ చిల్లరగా ఇష్టం వచ్చిందల్లా కొనేయడం, పనికిరానివి అవసరం లేనివి ఇవేమీ కొనేయం, కానీ చేతిలో అయితే డబ్బులు ఉండాలి. కాబట్టి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక రూపాయి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నమే చేయండి. మీకు ఏది చేతనైతే అది ఓపిక ఉన్నంత వరకు కూడా చక్కగా చేసుకోండి. భర్త మీద పిల్లల మీద మాత్రం దయచేసి ఆధారపడకండి. బయటకు వెళ్ళి తిరిగి వస్తున్నారు ఇది అదని ఈ రోజుల్లో ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో ఒకరు సంపాదిస్తే అందరూ తినేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ సంపాదించుకుంటేనే కానీ సంసారాలు గడవలేని పరిస్థితి.
ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చక్కగా ₹1 డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మనం ఎప్పుడు కూడా ఒకరిని అడిగే విధంగా ఉండకూడదు. మన దగ్గరే డబ్బులు ఉన్నాయనుకోండి, పిల్లల బర్త్‌డేలైనా, ఎవరైనా ఫంక్షన్‌కి పిలిచినా, దేనికి పిలిచినా సరే మనం వాళ్ళకి ఒక గిఫ్ట్ కొనిచ్చే పరిస్థితిలో ఉండాలి. మనకు బాగా వయసు అయిపోయిన తర్వాత మనం ఆ గుడికి, ఈ గుడికి, తీర్థయాత్రలకి వెళ్ళాలనుకోండి, మనం మన భర్తని, పిల్లల్ని అడగక్కర్లా. చక్కగా మనమే అందరితో కలిసి గ్రూపులుగా వెళ్ళే వాళ్ళతోటి చక్కగా వెళ్ళి తిరిగి రావచ్చు. కాబట్టి ఆ పెద్దావిడ చెప్తుంటే నాకు భలే బాధ అనిపించింది. ఈ వయసులో కూడా ఈ కాలం మనుషులు ఉన్నారనమాట. పాపం పిల్లల మీద, భర్త మీద ఆధారపడేవాళ్ళు. ఇంకేం చేస్తాం, ఇంకా పాతకాలం మనుషులు, పాతకాలం పద్ధతులు ఇంకా ఏమీ మార్చలేము అని అనిపించింది. కానీ భర్త అయినా, పిల్లలైనా సరే కొంచెం తల్లులకి డబ్బులు ఇవ్వండి. అమ్మ నీకు ఏదైనా అవసరమైతే కొనుక్కో, చేతిలో ఉంచుకో, కావాలన్నప్పుడు నేను తీసుకుంటానని ఇచ్చారనుకోండి, వాళ్ళు సంతోషపడతారు. అలాగే డబ్బు చేతిలో ఉందని అనేసరికి కొంచెం ధైర్యంగా ఉంటారు. ఇవన్నీ చెప్పుకోవడానికి చిన్న చిన్న విషయాలే, కానీ కొంచెం అర్థం చేసుకుని తల్లుల్ని సంతోషపెట్టారనుకోండి, పాపం ఇన్నాళ్ళు వాళ్ళు మీకు చాకరీలు చేసి చేసి అలసిపోయారు కదా, కనీసం ఇప్పుడైనా సరే సంతోషంగా ఉంటారు.